ప్రేక్షకులందరికీ ప్రేమాలయం స్వాగతం పలుకుతోంది. హలో, నమస్కారం. ప్రేక్షకులందరికీ అప్పలరాజు నమస్కారాలు. కొద్దిసేపట్లోనే మ్యాచ్ మొదలవుతోంది. మీరిప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం వినబోతున్నారు. ఆకాశం నిర్మలంగా ఉంది. అక్కడక్కడ మేఘాలున్నాయి. అదిగో అంపైర్ పిచ్చిని జాగ్రత్తగా చూసి తన స్థానానికి వెళ్తున్నారు. బ్యాట్స్మెన్ రెడీ, ఫీల్డర్ జాగ్రత్త. మీ ముందుకు రాబోతున్న వ్యక్తి గాలి కన్నా వేగంగా బంతిని విసరగల మొనగాడు. మొదటి బాలే సిక్సర్ కొట్టేస్తాను. అరే రాజు, నువ్వు ఎప్పుడు ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతారా? తెలుసు, అవుట్ అయ్యాను. అది కావాలనే బౌలర్ ఛాన్స్ ఇద్దామని. మీ దగ్గర బ్యాటింగ్ కాదు, ఇప్పుడు నా బ్యాటింగ్. నేను ఆడతాను. మీరు ఆడతారా? మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. కిందసారి రీటా బేబీ బ్యాటింగ్ వచ్చి తన కాలు విరగొట్టుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. ఈసారి మన ప్రేమ్ నేర్పిస్తాడు. ఏం ప్రేమ్? నేను క్రికెట్ నేర్పాలా? వెళ్ళి బౌండరీ దగ్గర సరిగా ఫీల్డింగ్ చెయ్యి. ఎప్పుడు నన్నే ఫీల్డింగ్ పంపిస్తావు? ఇన్నేళ్ళుగా మీరు ఫీల్డింగ్ చేస్తూనే ఉన్నారుగా ప్రేమ్ బాబు. ఏంటి? ఏం లేదు, మీరు ఫీల్డింగ్ చేస్తారు, ప్రేమ్ బాబు బ్యాటింగ్ చేస్తారు. వెళ్ళి బౌలింగ్ చెయ్యండి. ఎస్ సార్. కపిల్ దేవ్, పరువు కాపాడు. ప్రేమ్ బాబు, ఈ బంతి తప్పించుకో. ఇప్పుడు అప్పలరాజు గారు గుగ్గిలి వేస్తున్నారు. బాల్ పట్టుకో, బాల్ పట్టుకో. భానుమతి అలా మాట్లాడుతుంది. నన్ను విరిగిపోయింది. సారీ పిన్ని. సారీ అంటే నువ్వు ఎందుకున్నా ఇక్కడ? అత్తయ్య క్రికెట్ నేర్చుకుంటుంది. కిరికీటు కిరికీటు ఇదే ఆటయ్యా. దినదిన గంట నూరే లైఫ్ లో ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. నన్ను క్షమించత్తయ్యా, నీ కాళ్ళు రాజు, నీకెన్నిసార్లు చెప్పుంటాను నన్ను అత్తయ్య అని పిలవద్దని. ఏ కర్మరా ఇది? ఇంట్లో నౌకల్ని జంతువుల్ని అన్ని నెత్తినెక్కించుకున్నారు. ఏంటలా గుడ్ల పడ్డావు? పద పద. దేవుడా, మావయ్య, అత్తయ్య ఎంత తొందరపడుతుందేంటి? అదే మీ అత్తయ్య మీ చిన్నంత మాట్లాడాలట. మీ రాజేష్ అన్నయ్యకి పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే అన్నయ్య గారు, మన రాజేష్ బాబు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నేనేమిటి, లోకమే కోడైకొస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద వ్యాపారం నిర్వహించడం అంటే మాటలు కాదు కదండి. మరి అతని పెళ్లి గురించి ఆలోచించండి. అయితే ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి. ఓ అమ్మాయిని చూసి పెట్టాను. నిజమా? మీరు వైజాగ్ లో ఉంటున్న మా అక్కయ్యని చూసారుగా, రీటా వాళ్ళ మదర్. వాళ్ళ పెద్దమ్మాయి అంటే రీటాకి అక్కయ్య స్వీటీ గురించి చెప్తున్నాను. స్వీటీ ఎప్పుడు వాళ్ళతో వైజాగ్ లోనే ఉంటుంది, కానీ రీటా నా దగ్గర ఉంటుంది. స్వీటీ చాలా తెలివితేటలు గల అందమైన పిల్ల, సంస్కారం గలది కదండి. బిఏ ఫెయిల్ అయింది. కొంచెం ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి బావగారు. 1-2 సంబంధాలు కూడా చెడిపోయినట్టున్నాయి కదండి. అయితే వాళ్ళ మంచి చెడ్డలు చూడాలిగా. కోట్లలో వ్యాపారాలు, పెళ్లి ఎంతో ఘనంగా చేస్తారు. అదీగాక బోలెడంత ఆస్తి కూడా తెస్తుంది. మీకు ఇలాంటి విషయాలు ఎలా అర్థమై సస్తాయిలండి కాలేజ్ ప్రొఫెసర్ గా తమరు. మీరు సరేనండి, నేను మా అక్కయ్యకి వెంటనే కబురు చేస్తాను. రీటా బేబీ, మన లేడీస్ క్లబ్ టైం అవుతుంది, పద పద. ఏమండి, మేళొస్తాం. సంతోషం. ఏమన్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. వస్తా అన్నయ్య గారు. అబ్బబ్బా, ఎప్పుడు తిండి చేత నీకు. బావగారు, డబ్బు పిచ్చి మనుషుల్ని పూర్తిగా గుడ్డివాళ్ళని చేస్తుంది. మనకి ఇవిడ డబ్బును అక్కగారు కూతురు అక్కర్లేదు. తీరు తెన్ను సంప్రదాయం గల ఓ మంచి కోడలి పిల్ల కావాలి. ఆమె ఈ ఇంట్లో కోడలుగా ప్రేమాభిమానాలు పంచగలగాలి. ఎందుకంటే ఈ ఇల్లు మీరు పవిత్రంగా నిర్మించుకున్న ప్రేమాలయం కదా. రాజేష్ ప్రేమలు ఇంతవాళ్లుగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే పిల్లల సంరక్షణ కోసం మీరు కాలేజ్ చదువు కూడా మధ్యలో ఆపేశారు. ఒక చిన్న ఉద్యోగంలో చేరారు. వీళ్ల భవిష్యత్తు కోసం చెమటూర్చి సంపాదించడమే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఆఖరికి పెళ్లి కూడా మానేశారు. ఎంత గొప్ప సంస్కారం నేర్పారు పిల్లలకు. అందుకే రాజేష్ ఇంతవాడయ్యాడు. ఇక ప్రేమ్ కూడా 7 MBAలో ఫస్ట్ వచ్చాడు కదూ. బావగారు, రాజేష్ కోసం నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ మధ్య ప్రొఫెసర్ కాన్ఫరెన్స్ కోసం గుంటూరు వెళ్ళాను కదా. అక్కడే నాకు ప్రొఫెసర్ SS ప్రసాద్ గారితో పరిచయం అయింది. ప్రొఫెసర్ సిద్ధార్థ కాదు కదా? మీకు ఆయన తెలుసా? భలే వారే, మేము కాలేజీలో కలిసి చదువుకున్న పాత స్నేహితులు. వారే వా. నేను వాళ్ళ పెద్ద అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూసింది ఒక్కసారే అయినా నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నాకెంత నచ్చిందంటే నేను అమ్మాయి ఫోటో కూడా పట్టుకొచ్చాను. అమ్మాయి పేరు పూజ.
బిఏ పాస్ అయింది. చాలా మంచి పిల్ల. ఈడు జోడు ముచ్చటగా ఉంటుంది. అవును. ప్రస్తుతం ప్రొఫెసర్ గారు కుటుంబ సమేతంగా తీర్థయాత్ర కోసం రామతీర్థం వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చాక మనం వెళదాం. 2-3 గంటల ప్రయాణమే. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే చాలు. అదే కదా అన్నిటికంటే పెద్ద సమస్య బావగారు. రాజేష్ తో ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా తప్పించుకుంటాడు. అలాంటప్పుడు వాడిని ఒప్పించడం ఎలా? ఒక ఐడియా చిన్న, మనం కూడా రామతీర్థం వెళ్తే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, వదిలి గారి సెలక్షన్. వారే వా. గుడ్ ఐడియా. కానీ అన్నయ్యకి ఈ ప్లాన్ ఏ మాత్రం తెలియకూడదు. చాలా రహస్యంగా ఉంచాలి. ఇట్ ఈస్ టాప్ సీక్రెట్. ఇదేనా రావడం రాజేష్? మీ మీటింగ్ చాలా సేపట్టినట్టుందే. ఏమన్నారు ఫారిన్ కొలాబరేటర్? చిన్నాన్న అన్ని విషయాలు డీటెయిల్ గా తెలుసుకున్నారు. తర్వాత మన రిపోర్ట్ స్టడీ చేసి నిర్ణయిస్తారట. చిన్నాన్న అన్ని మనం అనుకున్నట్టుగానే జరిగితే మీరు అన్నట్టు ఈ ఫ్యాక్టరీకి దేశం మొత్తం మీద పోటీయే ఉండదు. చూసేవా ప్రేమ్, మీ అన్నయ్య నన్ను బిజినెస్ మ్యాగ్నెట్ చేయడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో. బాబు పోయినండి. వావ్, స్వీట్, పప్పు, పూరి, పాయసం. ఇవాళ ఏమైనా విశేషం అసలు? పెద్దబాబు అదేమిటంటే మరి ఏంటంటే ఇవాళ మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? అదే అన్నయ్య, ఈ సెలవులో మనం రామతీర్థం వెళ్ళాలని నిర్ణయించాం. రామతీర్థం? కానీ చిన్న మీరు ఏదైనా హిల్ స్టేషన్ వెళ్దామన్నారుగా? రామతీర్థం గొప్ప పుణ్యక్షేత్రం పెద్ద బాబు. మా ఊరు నుంచి అన్నయ్య వదిన ప్రతి ఏడాది వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మా వదిన ముడుపులు కూడా కడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఫిక్స్. వెళ్ళేప్పుడు నీ సిల్క్ లాల్చి కూడా తీసుకెళ్దాం. దాంతో ఏం అవసరం? అవసరం ఉందిలే. యు నెవర్ నో. వీడేమంటున్నాడు? నేనేం వెళ్ళా. మమ్మల్ని మాత్రం ఏం అడగదు పెద్ద బాబు. మాకేం తెలియదు. రాసుపులు పూరీలు తీసుకొద్దాం. ఒక్కరూ మాట్లాడట్లేదు. గమ్మత్ ఇక్కడేం చూసావన్నయ్యా. రేపు రామతీర్థంలో చూదుగాను పద. ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోతమ రామ నాతరమా భవసాగర వీరను నళినదళే క్షణ రామ శ్రీ రఘునందన. త్వరగా కానివ్వండి డాడీ. ఇప్పుడు గాని మమ్మీ మీరు వంటింట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా చూస్తే మండి పడుతుంది. పడితే ఏంటంట? మీ మమ్మీ అంటే నాకేం భయమా? మీ మమ్మీ ఒకసారి వంటలో వాసన చూసిందంటే తన ఉపవాసం మానేస్తుంది. ఏంటి? నేను కాదు మమ్మీ. మమ్మీ నేరములెంతకు రామా నమస్తే దారిద్ర్యము పరిహారము చేయవి దైవ శిఖామణి రామ. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే బిల్లుమనే గుండె. బాట్లు ఎవరు పగలగొట్టారు? బాట్లు ఎవరు పగలగొట్టారు? పూజా బేబీ, శ్రీరామచంద్రుడు శివధనస్సును విరిచిన వెంటనే పరశురాముడు కోపంతో ప్రశ్నించాడు, ఈ ధనస్సుని ఎవరు విరిచారు అని. కానీ శ్రీరామచంద్రుడు సవినయంగా మృదు మధురంగా సమాధానం ఇచ్చాడు, ఈసుని ధనస్సును విరిచితేనే మరి దాసుని తప్పులు దండముతో సరి అని. సిగ్గు లేకపోతే సరి. వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా భార్యామణి? మాట్లాడి బతకగలనా భామామణి? నేను అసలు మిమ్మల్ని గెలవడం మా తరం కాదు కానీ మిమ్మల్ని గెలవాలంటే సంధ్య. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ మేనేజర్ అంకుల్. గడుగ్గాయ్, ఎప్పుడొచ్చినా తుఫాన్ మేళ వస్తావు ఏంటి? మా డాడీ లైబ్రరీ పుస్తకాలు ఇచ్చేసి మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. అలాగా? తమ్ముడు, తమరి బిల్లు. మేనేజర్ గారు ఇదిగోనండి బిల్లు. ఆ పుస్తకాలు తీసి పెట్టండి, మేము రిక్షా పంపిస్తాం. ఇది బాగుంది. చూడమ్మా సంధ్య, ఓ పని చేస్తావా? నేను స్టోర్ రూమ్ నుంచి వచ్చే లోపల ఈ టోటల్ కొంచెం చెక్ చేసి పెట్టు. ఇవ్వండి. శభాష్. అయితే ఒకటి, నువ్వు అల్లరి చేయకూడదు. పదవయ్యా. ఇక్కడేమన్నా బొమ్మలు ఆడుతున్నాయా?
ఎక్స్క్యూజ్ మీ, ఇది రామనారాయణ ధర్మసత్రేనా? బయట బోర్డు చూడలేదా? లెక్కపోయింది. ఎక్కడున్నాను? 75 and 9. 84. ఏమిటి? ఏం లేదు, ఇక్కడ ప్రొఫెసర్ ప్రసాద్ గారు ఏ గదిలో ఉన్నారో మీరు చెప్పగలరా? ఎందుకు? ఆయనతో కాస్త పనుంది. అర్థమైంది. ఏంటి? లేవండి. ఏంటి? లేవమంటే చూడండి, మీ కాలేజ్ కుర్రాళ్ళంతా ఇంతేనయ్యా. ఏంటి? అదే, ఏడాదంతా చదవరు. ఎగ్జామ్స్ టైంలో దిక్కులు చూస్తారు, ఆ తర్వాత మార్కులు పెంచుకొని కాళ్ళ వెళ్ళపడతారు. పెంచాల్సింది మీ కలజోడికి పవర్ మేడం. మేనేజర్ కుర్చీలో కూర్చున్న మాత్రం మీరేమనుకుంటున్నారు? చూడండి, అయ్య బాబోయ్, వస్తున్నానక్క. నువ్వు ఇక్కడున్నావా? ఏమిటి సంధ్య, అక్కడ మమ్మీ నీకోసం ఎదురు చూస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్క, నేను ఇక్కడ రండి రండి. చిన్న మీరు వెళ్ళండి, సామాన్లు పెట్టించొస్తారు. అలాగే బాబు, రండి పదండి. మీరు ప్రొఫెసర్ ప్రసాద్ గారి గురించి అడిగారుగా. వీళ్ళు వాళ్ళ అమ్మాయిలు పూజ, సంధ్య. చూడు పూజ, వీరు కైలాసనాథ్ గారు, మీ నాన్నగారి మిత్రులు. నమస్తే. నమస్తే. అమ్మా, వీరు మీ నాన్నగారిని కలవాలని వచ్చారట. రండి. అలాగే. ఓ మేనేజర్ అంకుల్, ఇదిగోండి, టోటల్ చెక్ చేశాను. అయిపోయిందా? శభాష్, ఇదిగో నీ లంచం. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, బిల్ టోటల్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సాధారణంగా చక్కనైన అమ్మాయిలు లెక్కలో తప్పు చేస్తుంటారు. ఏమన్నారు? మీరు చాక్లెట్ తింటారా సంజయ్ గారు? పేరు పెట్టి పిలవద్దు. భలే ప్రొఫెసర్ గారు, భలే. ఎంత రుచిగా ఉన్నాయి బజ్జీలు. అల్లం చట్నీతో కనుక అద్దుకుని తింటే మహాప్రభు పెదవాడ బజ్జీలు కూడా బలాదు. సిద్ధార్థ బాబు, అరే కైలాసనాథ్, what a pleasant surprise, what a pleasant surprise. సిద్ధార్థ్ మా అన్నయ్య చిన్న కొడుకు ప్రేమ్. గాడ్ బ్లెస్. మీ చిన్నాన్న నాతో పందెంలో ఓడిపోయాడు. ఏమిటది? నాకే బట్టతలు వస్తుందని ఎప్పుడు అంటుండేవాడు, ఇప్పుడు తనకి బట్టతలు వచ్చేసింది. కమలా, ఎవరొచ్చారో చూడు. నమస్కారం. గుర్తున్నానా? ఎలా ఉన్నారు? ఆయనకేంటి, ఈ రోజు కోటీశ్వర్లో నంబర్ 1 గా వెలిగిపోతున్నాడు. రండి కూర్చోండి. నిజం కైలాసనాథ్, నీ పేరు పేపర్లో చదివినప్పుడు అలా నేను ఎంత గర్వపడతాను తెలుసునా? సరే సరే సరే. బాబు ప్రేమ్, నీకు అసలు మా ముగ్గురు హిస్టరీ తెలియదు అనుకుంటాను. మేము ముగ్గురం కాలేజీలో స్నేహితులు, ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? కాదు కైలాసనాథ్. రండమ్మా రండి, ఇక్కడ పెట్టండి. మా అమ్మాయిలు ఇందాక చూసావుగా. అవును, నువ్వు ప్రతి ఏడాది ఇక్కడికి వస్తుంటావా? ఈ ఏడాది ఒక ముఖ్యమైన పని నుండి వచ్చాను. అలాగా? మా రాజేష్కి మీ పెద్దమ్మాయిని అడగటానికి వచ్చాను. పూజ? అది మీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరమా? ఎంత మాట, మీ అన్నయ్య కొడుకంటే కాదంటావా? అనరనుకో, రాజేష్ కూడా మాతో పాటు వచ్చాడు. ఓసారి మీరు కూడా చూస్తే. వెళ్ళు, రాజేష్ పిలుచు. మరి వెళ్ళు. కైలాసనాథ్, థ్యాంక్స్. ప్రొఫెసర్, థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు. 2 పిల్లల ప్రేమ, కోట్ల కొలది వ్యాపారం. కానీ ఇంట్లో ఆడదిక్కు లేకుండా చేశాడు. రాజేష్ కనీసం వాళ్ళ అమ్మ ఒడిలో ఆడుకున్నాడు. కానీ ప్రేమ ఈ రోజుకి ఆ ప్రేమకు నొచ్చుకోలేదు. అన్నయ్య పద. రా రాజేష్. ప్రొఫెసర్ గారు నమస్తే. నమస్తే. కూర్చో బాబు. రా బాబు కూర్చో.
ఏం బాబు, బిజినెస్ ఒకటేనా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? మా అన్నయ్య పెయింటింగ్స్ చాలా బాగా వేస్తాడు కదన్నయ్య. అలాగా. ఏదో అప్పుడప్పుడు. బాబు, మా అమ్మాయి పూజ కూడా పెయింటింగ్స్ బాగా వేస్తూ ఉంటుంది కదూ. పూజ, గో పిలిచారా? అమ్మా నువ్వు మందిరం పెయింటింగ్ వేస్తున్నావుగా, అది రాజేష్కి చూపించు. ఆహా ఆహా భలే, మనం పెయింటింగ్ చూద్దాం పదనయ్య. మేము ఎప్పుడే వస్తాం చిన్న. పదనయ్య పద, పెయింటింగ్ చూద్దాం. పెయింటింగ్ మీరెక్కడికి? అడ్డుపడతారేమిటి? వాళ్ళని కాస్త ఏకాంతంగా మాట్లాడుకోనివ్వండి. మీరు నాతో మాట్లాడచ్చుగా? మీతో నాకేం మాటలు? ఏ నా మీద మీకు ఇంకా కోపమేనా? సంజయ్ గారు పేరు పెట్టి పిలవద్దు. మమ్మీ, డాడీ. అద్భుతమైన పెయింటింగ్. థ్యాంక్ యూ. పెయింటింగ్స్ మీరే వేస్తారట కదా? వేస్తుంటాను కానీ ఇంత అందంగా కాదు. ఇవ్వండి. పెయింటింగ్ బాగుంది కదనయ్య? మధ్యాహ్నం నుంచి ప్రతి 15 నిమిషాలకి ఇదే అడుగుతున్నా. అసలు విషయం ఏంటి? అదే అది ఏం లేదనయ్య, నేను వెళ్ళి నీకోసం మంచి టీ తీసుకొస్తా. ఆగు, ఇప్పుడు చెప్పు, అసలు విషయం ఏంటి? ముందు ప్రామిస్ తిట్టకూడదు, కొట్టకూడదు. ఓకే? అలాగే, ఓకే. పెయింటింగ్ బాగుంది కదా? పెయింటింగ్ లో రంగులు బాగున్నాయి కదా? పెయింటింగ్ వేసిన వాళ్ళు కూడా నచ్చారు కదా? అన్నయ్య, ఈ మాట వినడం కోసమే ఇన్ని పాటలు పడ్డాం. కంగ్రాచులేషన్స్ చిన్నానా. రే ఆగు. చిన్నానా, అన్నయ్య ఓకే అన్నాడు. నమస్కారం స్వామి. ఆహా ఆహా. వదిన వదిన, నన్ను కాపాడు.